నేను ఒక చిన్న కథ చెప్తాను. విసుక్కోకుండా కొంచెం ఆలోచించి వినండి. ఒక ముగ్గురు ఫ్రెండ్స్ ఉంటారన్నమాట. ముగ్గురు చాలా మంచివారు. చాలా దాన గుణము కలవాళ్ళు, దానాలు చేసేవాళ్ళన్నమాట. అయితే ఆ ముగ్గురిలో ఒకరు వచ్చేసి పేద ప్రజలకి డబ్బు దానం చేస్తూ ఉంటాడు ఒకతను. బాగా అసలు ఆయనకి చేతికి వచ్చి ఆయనకున్నా లేకపోయినా డబ్బైతే మాత్రం చేతిలో ఉందంటే పక్కన వాళ్ళకి దానం చేస్తాడు. రెండో అతను వచ్చేసి బంగారం, గోల్డ్, బంగారాన్ని దానం చేస్తూ ఉంటాడు. ఏదంటే పీకి ఇచ్చేస్తూ ఉంటాడనమాట. ఇక ఆ దాన గుణంలో ఇంకెవరికి సాటి లేరన్నమాట. మూడో వ్యక్తి అతను తినటానికి తిండి మాత్రమే దానం చేయగలడు. ఇంకా అతని దగ్గర డబ్బు బంగారము ఒకవేళ ఉంటే దానం చేస్తాడేమో తెలియదు కానీ టయానికి భోజనం పెట్టడం మాత్రం ఆయన దానగుణం. ముగ్గురు చనిపోతారు. చనిపోయిన తర్వాత పైకి వెళ్తారు, స్వర్గలోకంలోకి వెళ్తారు. ముగ్గురికి నరకం లేదు, స్వర్గలోక ప్రాప్తి భగవంతుడు ప్రసాదిస్తాడన్నమాట. ఇక వాళ్ళకి భోజనం టైంలో బంగారం దానం చేశాడు కదా, అతనికి ప్లేట్లు 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 బంగారం వస్తూ ఉంటుందన్నమాట. ఆయన కళ్ళకి అన్ని రకాల గోల్డ్ అన్నమాట అసలు. ఇంకొక అతనికి వచ్చేసి డబ్బు దానం చేశాడు కదా, అతనికి వచ్చేసేసి ఓన్లీ నోట్లో కట్టలు 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 అన్ని ప్లేట్ల నిండా అయ్యే ఉన్నాయి. మూడో వ్యక్తికి భోజనం దానం చేశాడు. అతనికి అన్ని రకాల పదార్థాలతో తిండి, అన్నం, కూర, పప్పు, నెయ్యి, పులుసు, ఫ్రూట్స్ అన్ని రకాలు ఆయన చేసిన దానికంటే కూడా వడ్డీకి వడ్డీ వాళ్ళకు వచ్చేసిందనమాట. ఏం చేసుకుంటారండి? బంగారం దానం చేసినాడు బంగారం తినగలుగుతాడా? డబ్బులు దానం చేసిన వాడు డబ్బు తినగలుగుతాడా? అన్నం దానం చేసిన వాడు అన్నం తిన్నాడు. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? కామెంట్ రూపంలో తెలియజేయండి. అన్నదానం గొప్పది అని నేనే చెప్పేశాను. ఓకే.